నమస్తే. రాష్ట్ర ప్రభుత్వము 15 ఆగస్టు డెడ్లైన్ పెట్టుకొని 2 లక్షల రూపాయల రుణమాఫీకి సిద్ధమవుతున్నది. రేపు మొదటి విడతగా 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తూ ఉంది. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు? ఈ 1 లక్ష రూపాయల రుణమాఫీ అనేది సాధ్యం కాదు, కొన్ని కొర్రీలు పెట్టిందంటూ అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. నిజంగా కొర్రీలు, కొన్ని రేషన్ కార్డు ఇటువంటి నిబంధనలు పెట్టిందా కాంగ్రెస్ ప్రభుత్వం? టీఆర్ఎస్ పార్టీ నిందలేస్తుందంటే వాళ్ళ పనే అది. వాళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనియరు మొదటిగా. తర్వాత కొరీలు అనేది ఎక్కడ పెట్టలే. చాలా స్పష్టమైనటువంటి ఒక నిర్ణయంతో ఉంది కాంగ్రెస్ పార్టీ. 15 ఆగస్టు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది. దానికి ముందుగానే కార్యాచరణ మొదలుపెట్టింది. దాంట్లో భాగంగా ఇవాళ 1 లక్ష రూపాయలు మొదటిగా వేసే కార్యక్రమం. ఎందుకంటే రైతుకి ఒక మంచి భరోసాని ఇవ్వాలి. ఇవాళ మంచి రోజు, తొలి ఏకాదశి, రైతు మంచి కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టే రోజు కాబట్టి రేపటి నుంచి మొదలుపెట్టాలని ఒక మంచి ఆలోచనతో చేసిండ్రు. దీంట్లో స్పష్టంగా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏదైతే వారికి సంబంధించినటువంటి భూమికి సంబంధించిన పత్రాలు ఉంటాయో వాటిని ఉంటే సరిపోతుంది. తర్వాత తెల్లకాడు ఉన్న వాళ్ళు అది కూడా తెచ్చుకోండి అని చెప్పేది తప్ప తెల్లకాడే దానికి ప్రమాణికమని చెప్పలేదు. ఇది స్పష్టమైనటువంటి ఈ యొక్క సందేశాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇది కావాలని కొరువులు పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, రైతులను తికమక పెడుతున్నారు, ఇది ఒక మోసం చేస్తున్నారని ఏదైతే మాటలు మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, వారి చాతగాని పనులు. ఈ 10 సంవత్సరాల వాళ్ళ దొరల రాజ్యంలో, వాళ్ళ గడిల పరిపాలన ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూలిసి తెలంగాణను మొత్తం కబ్జాలో పెట్టి ఇలా సర్వనాశనం చేసినటువంటి చరిత్ర వాళ్ళదైతే, ఇవాళ ఇంత నష్టం చేసిపోయినా అంటే దాదాపుగా 8 లక్షల కోట్ల అప్పు చేసిపోయినటువంటి గత పాలకుల తీరును ఇలా రాష్ట్రంలో ఖజానా లేకున్నా కూడా ఇలా ఉద్యోగులకు జీతాలు ఇస్తూ, ఇచ్చిన మాటలో ఏదైతే 6 గ్యారెంటీలు 5 పూర్తి చేస్తూ, మళ్ళీ ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేస్తూ సవ్యంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ ముందుకు పోయేటువంటి కార్యాచరణ చేస్తూ ఉంటే దాన్ని చూసి ఓర్వలేక చేసేటువంటి మాటలే తప్ప దాంట్లో ఎలాంటి పసలేదని చెప్తా ఉన్నాం. వారికి ఇంకొక బాధ, ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తున్న పనితీరుకి ప్రజాస్వామ్య తెలంగాణలో మేము సైతం భాగస్వాములు కావాలని వస్తున్న నిన్నటి పార్టీలో వారితో పాటు కలిసి ఉన్నటువంటి శాసనసభ్యులు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉంటే, స్వచ్ఛందంగా కాదు, కేవలం భయపెట్టిస్తున్నారు, పోలీసులతో ఫోన్లు చేయిస్తున్నారు, మీకు ప్రాణహాని ఉందంటూ, థ్రెడ్ ఉందంటూ కాల్స్ చేస్తూ ఉన్నారు. కేవలం భయభ్రాంతులకు గురి చేయడం వల్లనే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ఎక్కడ స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా చేరట్లేదు అనేది కేటీఆర్ గారి మాట. వాస్తవమా? భయపెడుతుందా కాంగ్రెస్ పార్టీ నాయకులు? అది వారు చేసిన అలవాటుని ఇక్కడ మేము మా మీద రుద్దడానికి ప్రయత్నం చేశాం. మేము ఏ ఒక్కరిని బెదిరించడం కాదు కదా, కనీసం మాట కూడా మాట్లాడలేదు. అలా మాట్లాడడం మొదలుపెట్టామంటే ఇప్పటివరకు ఎవరు ఉండేవాళ్ళు కాదు. కానీ అది మా వ్యవస్థ, మా 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 మాలో మా కాంగ్రెస్ పార్టీ రక్తంలో లేనటువంటి ఒక చరిత్ర అది. మాది ఏదైనా ఉన్నా కూడా స్వచ్ఛంగా ప్రజల మీద నమ్మకంతో ముందుకు పోయేటువంటి పార్టీ. మొన్నటి వరకు వాళ్ళు గడిల పాలన చూసిరు, మీరు అందరు 10 సంవత్సరాలు వాళ్ళు నడిపించారు, భయభ్రాంతులకు గురి చేసిర్రు, ఒత్తిడి తీసుకొచ్చారు, అరెస్ట్ చేసారు, కేసులు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు. మేమే ఆఫర్లు ఇచ్చారు, తూకం వేసారు మనిషికి ఇంత అని చెప్పి. కానీ మన తూకాలు వేసుడు లేదు, ఆఫర్లు ఇచ్చలేదు, బెదిరింపులు లేవు, ఎవరు రమ్మనడం లేదు. ప్రజాస్వామ్యం తెలంగాణలో, ఈ రాష్ట్ర తెలంగాణను మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నంలో వారికి జరుగుతున్న గౌరవాన్ని ఇవాళ సెక్రటరియట్కి వస్తే ముఖ్యమంత్రిని కలవాలంటే చిన్న ప్రాంతం నుంచి వచ్చిన ఒక సామాన్యుడు కూడా కలవగలుగుతా ఉన్నాడు. ఇవాళ ప్రతి అధికారిని ప్రతి ఒక్కరు కూడా కలుస్తూ ఉన్నారు. మీరు స్వయంగా దానికి నిదర్శనం మీరే. మీ సాక్షిగా అంటే మీడియా సాక్షిగా వేలాది మంది సెక్రటరియట్కి ఇలా వచ్చి కలుస్తూ ఉన్నారు. అంటే దీని యొక్క అర్థం ప్రజాస్వామ్య తెలంగాణలో ఉన్నాం, దొర పాలన, గడిల పాలన బద్దలు కొట్టినాం. ఈరోజు ఎమ్మెల్యేలకు గౌరవం దొరుకుతూ ఉంది, మంత్రులకు గౌరవం దొరుకుతూ ఉంది, మంత్రులు వాళ్ళ పని వాళ్ళు చేయగలుగుతూ ఉన్నారు, అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేయగలుగుతూ ఉన్నారు అనే నమ్మకం ప్రజలకు వచ్చినప్పుడు ఆ ప్రజలంతా కూడా ఆ సంబంధించిన శాసనసభ్యులు ఎవరైతే ఉందో ఇంత మంచి ప్రభుత్వం నడుస్తుంది, మీరు కూడా దాంట్లో మమేకమై ఇలా అభివృద్ధికి సహకరించాలని ఒక ఆలోచన వాళ్ళు రావడం వల్ల ఎవరికి వారు వస్తున్నారే తప్ప ఎక్కడ ఒత్తిడి లేదు, ఎవరికి ఇన్విటేషన్ లేదు. ఇంకెంతమంది వచ్చే అవకాశం ఉంది? మీరేమో కారు ఖాళీ అవుతుంది అంటున్నారు, వాళ్ళేమో ఇంకెవరు వచ్చే అవకాశం లేదు అంటున్నారు. ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఇంకా వాళ్ళు ప్రతిరోజు మొదటి నుంచి అంటున్నారు ఎవరు వస్తలేరు, కానీ వస్తూనే ఉన్నారు కదా, వస్తూనే ఉంటారు, చివరి కాలయ్యే వరకు వస్తూనే ఉంటారు. చివరిగా హరీష్ రావు గారు గతంలో మీ రాష్ట్రం అంటే మీ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరిరు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని ఒక లేఖ తీసుకొని ఏదైతే అసెంబ్లీ దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేస్తారు, మీరు ఏమైనా సవాల్ విసిరే అవకాశం ఉందా హరీష్ రావుకి?
ఆయన వల్ల కొంచెమైనా నిజాయితీ ఉంటే, కొంచెమైనా పట్టుదల ఉంటే, ఏదో అగ్గిపెట్ట ఆ రోజు కాల్చుకుంటాను పెట్రోల్ పోసి కాల్చి పెట్టుకుంటా ఇలా ఊరికే వట్టిగా లెటర్ రాసుకొని వస్తుంది కదా, 15వ తారీఖున 2 లక్షల రుణం మాఫ్ అవుతుంది. వచ్చిన తర్వాత నిజంగా నిబద్ధత ఉంటే రాజీనామా చేయమనండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. నిజంగా నిబద్ధత ఉంటే మీరు రాజీనామా చేయాలి హరీష్ రావు గారు అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ 15 ఆగస్టు లోపల పూర్తి చేస్తాం. రేపు మొదటి విడతన 1 లక్ష రూపాయల రుణమాఫీకి అయితే శ్రీకారం చుట్టబోతున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పార్టీ ఫిరాయింపులకు ఎక్కడా కూడా పాల్పడట్లేదు. ఆ వస్తున్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా స్వచ్ఛందంగా అక్కడ ఎటువంటి ఆదరణ లేనందువల్లనే స్వచ్ఛందంగా పార్టీలో చేరుతా ఉన్నారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసము వాళ్ళంతా కూడా చేరుతా ఉన్నారు. కానీ ఎక్కడ బెదిరింపులకు పాల్పడట్లేదంటూ కూడా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది, ఇంకెంతమంది కారు దిగి కాంగ్రెస్లోకి రాబోతున్నారు అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.